వాతావరణానికి, ఊపిరితిత్తులకి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. వెదర్ చేంజ్ అయినప్పుడు లంగ్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే లంగ్స్ ఒకటే బయట ఎన్విరాన్మెంట్ తోటి కనెక్ట్ అయ్యి ఉండే ఆర్గన్ కాబట్టి వాతావరణ మార్పులు ఏవైనా సరే లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. మనందరికి తెలిసిందే చలికాలంలో మనకి వెదర్ చల్లగా ఉండడం వల్ల, తేమ ఎక్కువ ఉండడం వల్ల లంగ్స్ బ్రాంకైటిస్ కానీ, ఆస్తమా పెరగడం కానీ, సిఓపిడి అట్లాంటివి జబ్బులు పెరగడం కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. బట్ హాట్ సమ్మర్లో ఏమవుతుంది అని అంటే చాలామంది అనుకుంటారు సమ్మర్లో అంత ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు అని. బట్ సమ్మర్లో ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద డ్రై ఎయిర్ అది అలర్జెన్ లాగా పనిచేసి ఊపిరితిత్తులకు సంబంధించిన గాలి గొట్టాల లోపల ఉన్న మ్యూకస్ లేయర్ని ఎక్కువ మ్యూకస్ సెక్రెట్ అయ్యేలాగా చేసి అండ్ ఎయిర్వే నారో అయ్యేలాగా చేస్తుంది అనమాట. దానివల్ల ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, డ్రై ఎయిర్ ఆర్ లైక్ బాగా హ్యూమిడ్ ఉన్న ఎయిర్ వల్ల అవి వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆస్తమా, సిఓపిడి, బ్రాంకైటిస్ 3 కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన గాలి గొట్టాలకు సంబంధించిన వ్యాధులు అనమాట. సో 3 కూడా మనకి ఈ హాట్ డ్రై సమ్మర్కి కూడా అవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే డే టైము మరీ ఎక్కువగా ఎండ ఉన్న టైంలో డైరెక్ట్ బయటికి వెళ్ళడం కానీ, లేకపోతే బాగా హ్యూమిడ్ ఉన్న ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళడం కానీ అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బెటర్ స్టే ఇండోర్స్ ఈ టైంలో కూడా. ఎందుకంటే అట్లీస్ట్ ఇండోర్స్లో కూడా కూలర్ కంటే ఏసీ బెటర్ అండి. హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ కంటే అట్లీస్ట్ ఏసీ ఆ కోల్డ్ ఎన్విరాన్మెంట్ ఒక టెంపరేచర్ 25-26 అట్లా పెట్టుకొని కొంచెం ఇల్లు చల్లగా పెట్టుకుంటట్టు చూసుకోండి. అండ్ ఈవినింగ్ టైమ్స్లో వాకింగ్ అది చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆస్తమా వాళ్ళు స్పెషల్గా ఏంటంటే ఇన్హేలర్స్ అవన్నీ చాలామంది సమ్మర్లో కదా వాడడం మానేస్తారు. బట్ డోంట్ స్కిప్ యువర్ మెడిసిన్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగా మీ మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడుతూ ఉండండి. సమ్మర్లో మనము పొల్యూషన్ ప్రకారం 2 చూస్తూ ఉంటాము. ఒకటి ఏంటంటే సమ్మర్లో చాలామంది వెహికల్స్ వాడుతూ ఉంటారు, రైట్, కంపేర్ టు వింటర్. అందరూ ఏసీ రిక్వైర్మెంట్ అవన్నీ ఉంటాయి కాబట్టి కార్స్ అవన్నీ ఎక్కువ తీస్తూ ఉంటారు. ఓవరాల్గా వెహికులర్ పొల్యూషన్ పెరుగుతుంది సమ్మర్లో. సెకండ్ థింగ్ ఏంటంటే సమ్మర్లో బికాస్ ఆఫ్ దాట్ హాట్ వెదర్ అండ్ ఎవ్రీథింగ్ ఓజోన్ కంటెంట్ అనేది పెరుగుతుంది అనమాట అట్మాస్ఫియర్లో. ఓజోన్ కూడా బాగా ఎక్కువ ఇరిటెంట్ లంగ్స్కి. సో విత్ ఇంక్రీజ్డ్ వెహికులర్ పొల్యూషన్ అలాంగ్ విత్ ఓజోన్ ఆ 2 వల్ల లంగ్స్ కూడా బాగానే ఎఫెక్ట్ అవుతూ ఉంటాయండి. ఓకే, సో శ్వాసకోశ సంబంధించిన సమస్యలు కొన్నిట్లలో బ్రాంకైటిస్ కానీ, బ్రాంకెక్టేసిస్ కొన్ని అంటాము. వాటిలలో ఏంటంటే ఆయాసంతో పాటు మ్యూకస్ ప్రొడ్యూస్ అయ్యే తత్వం ఉంటుందన్నమాట. సో మ్యూకస్ ఎప్పుడైనా సరే అది ప్రొడ్యూస్ అయినప్పుడు అది థిక్గా ఉంటే బయటికి రాక పేషెంట్ ఊపిరి అందక బాగా సివియర్గా కాఫ్ చేసి కఫం బయటికి తీయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డీహైడ్రేషన్ వలన ఆ మ్యూకస్ లేయర్ అనేది అంటే మనకి ప్రొడ్యూస్ అయ్యే మ్యూకస్ అనేది థిక్గా వస్తుందన్నమాట. సో ఎక్కువ ఇబ్బంది పడతాం, మనం బయటికి తీయలేక బాగా ఇబ్బంది పడుతుంటారు. అందుకనే హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సమ్మర్. అప్పుడు ఆ మ్యూకస్ అనేది కొంచెం థిన్ అవుట్ అవుతుంది కాబట్టి దే కెన్ ఈజీలీ బ్రీత్ డ్యూరింగ్ సమ్మర్. కంపారిటివ్లీ మనకి రెయినీ సీజన్, వింటర్లోనే కోల్డ్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ సమ్మర్లో ఏంటంటే అప్పుడే ఏసీ స్టార్ట్ చేయడము, సెకండ్ స్విమ్మింగ్ అట్లాంటివి స్పోర్ట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడము, వీటి వల్ల ఏంటంటే కోల్డ్ స్విమ్మింగ్లో యూజువల్లీ మనకి స్ప్రెడ్ అవుతుంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకరి దగ్గర నుండి ఒకరికి. అట్లా ఫ్లూ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సెకండ్ థింగ్ ఏసీస్ కానీ, కూలర్స్ కానీ వాట్ ఎవర్ యూ స్టార్ట్ యూజింగ్ ఇన్ సమ్మర్ అది అంతా ఎస్పెషల్లీ లంగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అది సర్వీసింగ్ అది చేయించి ఫిల్టర్స్ అవన్నీ మార్చేసి ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా చూసుకుంటే యూ విల్ బీ ప్రొటెక్టెడ్ విత్ దిస్ సమ్మర్.